అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మే 10, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి 10 కీలక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం విమాన సంబంధితం 4 అక్షరాలు రావాలన్నారండి. వైమానిక సరిపోతుంది. తర్వాత 1 నిలువు విష్ణుమాలిక 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వైజయంతి సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం కూడిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జమ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు భార్య భర్త తండ్రి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మామ అన్న పదము మనం 1 అడ్డం 6 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 నిలువు యుద్ధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కథనం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం చెంపలోని భాగం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దవడ సరిపోతుందండి. తర్వాత 4 నిలువు మధ్యలో వచ్చే సిరి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నడమంత్రపు అని రాస్తే సరిపోతుందండి. నడమంత్రపు సిరి అంటారు. నడమంత్రపు అని రాస్తే చాలండి. తర్వాత 4 అడ్డం ఉభయచరజీవి దీని నడక అతి నెమ్మది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నత్త సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం గంగ ఉపనదుల్లో 1 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మందాకిని అన్న ఉపనది పేరు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 8 నిలువు ద్వారం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వాకిలి సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వాన సరిపోతుందండి. తర్వాత 5 నిలువు తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలుగా నని అని వచ్చింది కాబట్టి జనని సరిపోతుందండి. ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా ఈ పదం ఇచ్చినట్టున్నారండి. మాతృదేవతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. తర్వాత 5 అడ్డం బాకీ పడ్డ ఆస్తి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జప్తు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ఉచితంగా ఇవ్వడం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దానం సరిపోతుందండి. తర్వాత 9 నిలువు నూలు పోగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దారం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం చీకటి 3 అక్షరాలు రావాలన్నారు. తిమిరం సరిపోతుందండి. మనకు రం 3 అక్షరంగా వచ్చింది. తర్వాత 12 నిలువు ఒక రాశి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిథునం సరిపోతుందండి. మిథున రాశి మిథునం సరిపోతుంది. తర్వాత 13 అడ్డం తెలంగాణ కమల పండు 2 అక్షరాలు రావాలన్నారు. సంత్ర సరిపోతుందండి. తెలంగాణలో కమల పండును సంత్ర పండు అంటారు. సంత్ర సరిపోతుందండి. మనకి ఇక్కడ త్రా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 13 నిలువు ఇరుకు వీధి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సందు సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం పెట్టుబడి
3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు పు 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మదుపు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు అనురక్తి ప్రేమ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మమత సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం నంద్యాల సమీపంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం అటు నుంచి 4 అక్షరాలు రావాలన్నారండి. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది మహానంది సరిపోతుందండి. కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 17 అడ్డం ఎలా వస్తుందంటే ది నం హా మా అని వస్తుందండి. తర్వాత 17 నిలువు శిరీష పువ్వు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిరిసన సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం విరామ దినం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సేమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సెలవు సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం దమయంతి వలచిన చక్రవర్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నల సరిపోతుందండి. తర్వాత 24 నిలువు లా ద్వయంతో స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా లా మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయండి కాబట్టి లలన సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం శ్రీశైల నెలవైన అడవి శ్రీశైలం నెలవైన అడవి 4 అక్షరాలు రావాలన్నారు. నల్లమల అడవి అండి. మనకు నా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 28 నిలువు కెరటం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అలా సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం బిరుదు కాదు అపురూపం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అరుదు సరిపోతుందండి. తర్వాత 21 నిలువు కలవరపాటు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా రు వచ్చింది కాబట్టి కంగారు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం విరహం మోహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్మకం సరిపోతుందండి. తా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 25 అడ్డం నూనె తీసే యంత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గానుగా సరిపోతుందండి. తర్వాత 26 నిలువు లలాటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ను మొదటి అక్షరంగా దు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి నుదురు సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం జబ్బు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుగ్మత సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ఎండ్రకాయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పీత సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం కంఠం గొంతు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పీక సరిపోతుందండి. తర్వాత 22 నిలువు అంకురం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి మొలక సరిపోతుందండి. తర్వాత 19 నిలువు ఒక గాజు రెక్కల కీటకం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి తూనీగా సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం కొండెం చెప్పుడు మాటలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తూ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పితూరి సరిపోతుందండి. తర్వాత 16 నిలువు సమాధి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గోరి సరిపోతుందండి. రి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 16 అడ్డం వ్యధ బాధ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గోడు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు స్పృహ ఆలోచన 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు డూ రెండో అక్షరంగా వచ్చిందండి. నాకు డూ రెండో అక్షరంగా వచ్చే స్పృహ, ఆలోచన, పర్యాయపదం తెలీదండి. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి. నాకు వేరే సోర్సెస్ ద్వారా తెలిసినట్లయితే నేను కామెంట్లో తెలుపుతానండి. ఒకసారి కామెంట్లో కూడా చూసుకోనండి. అంతేనండి. ఈ వారం పదకేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.